హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఫర్ స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి దాదాపుగా 13,762 పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి NRDRM నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ నుండి మనకి కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ జాబ్లో సెలెక్ట్ అయిన వారికి దాదాపుగా 36,760 రూపీస్ అయితే మంత్లీ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా మేనేజ్మెంట్ ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా మనకి 10 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి ఏపీ అండ్ టీఎస్ ఇద్దరికి అయితే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్లకి అయితే. ఈ జాబ్ల యొక్క అర్హత వచ్చేసి 10th నుండి ఇంటర్, పీజీ, డిగ్రీ ప్రతి ఒక్కరికైతే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్లోకి అయితే వద్దాం. ఇది వచ్చేసి NRDRM నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క PDF అయితే చూద్దాం. ఇది వచ్చేసి ఏపీ అలాగే టీఎస్కి ఇద్దరికి వచ్చేసి సపరేట్గా వేకెన్సీస్ లిస్ట్ PDF అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ మనం వచ్చేసి ఏపీది అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి దాదాపుగా 6,881 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వేకెన్సీస్ లిస్ట్ చూసినట్లయితే పోస్ట్ వైజ్గా ఫస్ట్ ఇక్కడ చూడవచ్చు పొజిషన్, అలాగే ఏజ్ లిమిట్, లెవెల్, పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్టులు అంటే ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అలాగే గ్రాస్ శాలరీ ఎంత ఇస్తారో అది కూడా మెన్షన్ చేశారు. పోస్ట్ వైజ్గా మనం ఒక్కొక్క పోస్ట్కి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 23 ఇయర్స్ నుండి 43 ఇయర్స్ మధ్యలో ఎవరైనా ఈ జాబ్లకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. లెవెల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టోటల్ వచ్చేసి 93 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీషన్ కానీ మీరు ఈ జాబ్లకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే శాలరీ చూసుకున్నట్లయితే 36,760 రూపీస్ అయితే మంత్లీ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ది అకౌంట్ ఆఫీసర్. దీని యొక్క ఏజ్ లిమిట్ 22 నుండి 43 ఇయర్స్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్గా 140 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి కూడా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని యొక్క శాలరీ 27,450 రూపీస్ అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ది టెక్నీషియల్ అసిస్టెంట్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుండి 43 ఇయర్స్ మధ్యలో ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టోటల్ పోస్టులు వచ్చేసి 198 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి డిగ్రీ అలాగే డిప్లొమా కంప్లీట్ చేసిన ఎవరైనా ఈ జాబ్లకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. దీని యొక్క శాలరీ 30,750 రూపీస్ అయితే మంత్లీ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఫోర్త్ది డేటా మేనేజర్. దీని యొక్క ఏజ్ లిమిట్ 21 నుండి 43 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అలాగే టోటల్ పోస్టులు వచ్చేసి 383 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఇవ్వడం జరిగింది. MSc, BSc, IT, BCR, PG, DCA చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్లకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్లకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. టోటల్ శాలరీ వచ్చేసి 28,350 రూపీస్ అయితే మంత్లీ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే MIS మేనేజర్కి వచ్చేసి దీనికి కూడా ఏజ్ లిమిట్ 21 నుండి 43 ఇయర్స్లో మొత్తం పోస్టులు వచ్చేసి 626 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీషన్ ఎవరైనా దీనికైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే శాలరీ వచ్చేసి 25,650 రూపీస్ అయితే మంత్లీ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిక్స్త్ది MIS అసిస్టెంట్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 43 ఇయర్స్. మొత్తం పోస్ట్ వచ్చేసి 930 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీషన్ ఎవరైనా ఎలిజిబుల్ అయితే అవుతారు. దీని యొక్క శాలరీ 24,650 రూపీస్ అయితే మంత్లీ శాలరీ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెవెంత్ది మల్టీ టెస్టింగ్ ఆఫీసర్. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 43 ఇయర్స్ మధ్యలో ఎవరైనా ఎలిజిబుల్ అయితే అవుతారు. మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 862 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th or ఇంటర్ అలాగే 10th or డిప్లొమా కంప్లీషన్ ఎవరైనా ఈ జాబ్లకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. దీని యొక్క శాలరీ 23,450 రూపీస్ అయితే మంత్లీ శాలరీ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటరు, ఫీల్డ్ కోఆర్డినేటరు, మరి ఫ్యాకల్టీ ఏరియర్ మొత్తం 10 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఈ జాబ్ కూడా ఎలిజిబుల్ ఉంటే వీటికే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరికైనా ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే శాలరీ మొత్తం చూసుకొని అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓబీసీ అలాగే MOBC క్యాండిడేట్స్కి వచ్చేసి 399 రూపీస్, దాదాపుగా 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే అవుతుంది.
అలాగే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 299 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే అవుతుంది. అలాగే బీపీఎల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 299 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే అవుతుంది. నోటిఫికేషన్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి జస్ట్ 3 టెస్టులు కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ 3 టెస్టులో భాగంగా ఫస్ట్ టెస్ట్ వచ్చేసి మనకి సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఈ 3 సబ్జెక్టులు కండక్ట్ చేసి మీకు ఫస్ట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఎవరైతే క్వాలిఫై అవుతారో అది వచ్చేసి మనకి 150 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. అది క్వాలిఫై అయిన వాళ్ళకి మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ థియరీ రైటింగ్ అయితే ఉంటుంది. దీనికి కూడా 50 మార్క్స్ అయితే ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి కూడా 50 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 24/2/2025 అనగా ఫిబ్రవరి 24 వరకు లాస్ట్ వరకు మిడ్ నైట్ వరకు అయితే ఈ జాబ్లకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందాక వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క వేకెన్సీస్ లిస్ట్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ యొక్క వేకెన్సీస్ లిస్ట్ అయితే చూద్దాం. తెలంగాణ స్టేట్ యొక్క వేకెన్సీస్ లిస్ట్ వచ్చేసి 6,881 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సేమ్ ఇందాక ఏపీకి అయితే ఎలా వేకెన్సీ లిస్ట్ చెప్పామో అప్లికేషన్ ఫీజు మొత్తం దీనికి కూడా ప్రతి వేకెన్సీ లిస్ట్ అయితే సేమ్ అయితే దీనికి సేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసుకోవచ్చు. ఆ ఫస్ట్ వీడియో చూసి దీనికి కూడా మీరు తెలంగాణ వాళ్ళు కూడా ఈ జాబ్లకి అయితే అప్లై అయితే చేసుకోండి. సేమ్ దాని ఇన్ఫర్మేషన్ దీనికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. వేకెన్సీస్ లిస్ట్, అప్లికేషన్ ఫీజు, అలాగే ఎగ్జామినేషన్ ప్రాసెస్ సేమ్ ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే ఉందో తెలంగాణకు కూడా అదే విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైనా తెలంగాణ వాళ్ళు కూడా ఈ జాబులకి ఎలిజిబుల్ అయితే అవుతారు, మేము అప్లై చేసుకుంటామంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. అది కూడా దీనికి కూడా తెలంగాణ కూడా సేమ్ వేకెన్సీ లిస్ట్, పోస్టులు, శాలరీ టోటల్ అయితే సేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.